హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను జిలేబీ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ జిలేబీ. దీనికోసం నేను ఒక చిన్న టీ గ్లాసు మైదా తీసుకున్నాను. దాంట్లోకి ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు తీసుకున్నానండి. ఒక పించు సాల్ట్ తీసుకున్నాను. ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకున్నానండి. దీన్ని గరిటె సాయంతో లేకపోతే చేత్తో అయినా కలుపుకోవచ్చు. నేను గరిటెతో కలుపుతున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బియ్యపిండి వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల జిలేబీ క్రిస్పీగా వస్తుంది. దీంట్లోకి ఇది ఒకసారి కలిపేసుకుని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలండి. ఇది కొంచెం ఇలా బీట్ చేసినట్టుగా కలిపితే కనుక మనకి బాగా మిక్స్ అవుతుంది. జిగురు అనేది తగ్గుతుందండి. ఇలా పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలాగా మనకు జిగురు చాలా వరకు తగ్గిపోయింది చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకానికి బెల్లాన్ని వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ మైదాకి గ్లాస్ బెల్లం తురుము వేసానండి. నేను పాకం ఎక్కువ వద్దని చెప్పేసి నేను గ్లాసే వేసాను. మీరు గ్లాసున్నర వేసుకుంటే పాకం చక్కగా సరిపోతుంది. నాకు ఎక్కువ వద్దని చెప్పి నేను గ్లాసే వేసానండి. మీరు దాన్ని బట్టి వేసుకోండి. గ్లాసున్నర వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాసు బెల్లానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా పాకాన్ని తీసుకుని దాంట్లో కొంచెం పించ్ ఫుడ్ కలర్ వేస్తాను చూడటానికి బాగుండాలని చెప్పి. మీకు ఇది ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పాకం అనేది మనకి జిగురు పాకం వస్తే సరిపోతుందండి. మనకి గులాబ్ జామ్ పాకం కనుక జిగురుగా ఉంటే మనం అలాగో ఇది కూడా అంతే. ఇలా నొరగొచ్చినప్పుడు తెలిసిపోద్ది మనకి జిగురు పాకం వచ్చిందని. దీంట్లో ఒక 2-3 చుక్కల నిమ్మరసం వేసుకుంటే పాకం చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటుంది. పాకం అయిపోయిందని తీసి పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇది చూడండి పిండి ఇలాగా ఉండాలి. దీన్ని మనం పాల ప్యాకెట్లో వేస్తానండి. నేను పాల ప్యాకెట్లో వేసేసుకున్నాను. ఇలా పిండి మొత్తం పాల ప్యాకెట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన రబ్బర్తో కవర్ చేసేయాలండి. తర్వాత ఒక మూలన కొంచెం చిన్న హోల్ పెట్టుకోవాలి. మనం జిలేబీ వేసుకోవడానికి చిన్నగా పెట్టుకోవాలి. పొరపాటు నాకు కొంచెం ఎక్కువ పడింది, కొంచెం చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం దీన్ని. ఇలాగ ప్యాకెట్ని కట్ చేసాం కదా ఒక మూల, ఆ వైపు నుంచి మనం జిలేబీలని ఇలా వేసుకోవాలండి. ఇది మనం బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగానే ఉంటాయండి. ఇలాగ మనకు కావాల్సినన్ని వేసుకొని మా జిలేబీనా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ నేనండి వేయటం కూడా. ఇదిగోండి ఇలా కావాల్సినన్ని నూనెలో పట్టినన్ని వేసుకున్నాను. ఇవి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు. ఇవ్వండి ఇలాగా
రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నా ఈ వంట కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుందండి వీడియో అనేది. ఒక పావు గంట కూడా పట్టదండి, చాలా ఈజీ జిలేబీ చేసుకున్నాం కూడా. త్వరగా వేగిపోతాయి ఇవి కూడా. ఇలా వేగిపోయాక పాకంలో వేసుకోవాలండి వీటిని. పాకం ఎక్కువ ఉంటే ఈజీగా అయిపోతుంది. నేను తక్కువ పాకం కావాలని చెప్పి తక్కువగా వేసుకున్నాను కాబట్టి రెండు వైపులా తిప్పుకుని వేసుకోవాల్సి వచ్చింది. మీరు ఎక్కువ పాకం తీసుకుంటే ఈజీగానే అయిపోతుందండి. ఇలా మనం వేయించుకున్నవన్నీ దీంట్లో వేసుకుని ఇలా రెండు వైపులా తిప్పుకోవాలండి, పాకం దీనికి పట్టేట్టుగా. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటే ఈ వేడి వేడి జిలేబీలు దాంట్లో వేసేసరికి చక్కగా పీల్చేసుకుంటుంది. ఇలాగ పాకం మొత్తం పట్టేశాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పైన క్రంచీగా లోపల జ్యూసీగా జిలేబీ చాలా బాగుందండి. ఇలాగ మనకు కావాల్సిన అన్ని జిలేబీలు వేసేసాను. వేడి వేడి జిలేబీ రెడీ అండి. చూడండి చాలా క్రిస్పీగా ఉంది. జిలేబీ రెడీ, మీరు కూడా చేసుకోండి.